వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఉపశమనం కలిగించేటటువంటి వారంగా ఉండబోతుంది. కొన్ని రకాల సమస్యలు, వ్యతిరేక సంబంధమైనటువంటి ప్రభావాలు, ఒత్తిళ్లు, ఇబ్బందులు అన్నీ కూడా ఈ వారంలో మీరు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు కూడా ఈ వారం మీరు పరిష్కారాన్ని కనుగొనగలుగుతూ ఉంటారు. కుటుంబ పరంగా కొంత ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మారిన కాలానుగుణమైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీరు మారటం లేదా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. బంధువులతో మీకున్నటువంటి అపార్థాలను తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. తిరిగి మీ మధ్యన ఉన్నటువంటి బంధాలను మరింతగా దృఢత్వం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. పునరుద్ధరణ చేసుకుంటూ ఉండాలి. మీరు చేపట్టే పనులకు మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉండాలి. వారి యొక్క సహకారం మీకు చాలా ఉపయోగపడిపోతుంది. ఆ సహకారం చాలా బలాన్ని పెంచుతూ ఉంటుంది. ప్రయాణ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఈ వారం వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతివేగంతో ప్రయాణం చేయకూడదు. అవసరమైతే తప్ప వాహనాలను నడిపేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇతరుల సహాయ సహకారాల ద్వారా గమ్యస్థానానికి చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. వ్యక్తిగత, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న నిర్లక్ష్యాలు పెద్ద సమస్యగా మారేటటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి కార్యక్రమంలో, ప్రతి అంశంలో, ప్రతి ప్రయాణంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. నియమితమైనటువంటి వేగంతో ప్రయాణం చేస్తూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో, కీలకమైనటువంటి రంగాల్లో ఈ వారం మీరు అప్రమత్తంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుండాలి. పనులు కొంత ఆలస్యం అయినప్పటికీ వాటిని సానుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారు స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో ధన, వస్తు లాభాలు పొందగలుగుతూ ఉంటారు. నూతనమైనటువంటి ఆర్థిక అవకాశాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకోగలుగుతారు. స్నేహితుల యొక్క సహకారంతో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అధిగమించుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా తప్పనిసరిగా ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి. మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వృశ్చిక రాశి వారు విశేషంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించాలి. స్వామివారి సుప్రభాత సేవ కావచ్చు, స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయటం కావచ్చు, విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా వృశ్చిక రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.